ఓం శాంతి 5/9/2024 మధురమైన పిల్లలారా, ఇక్కడే మీకు ప్రవృత్తి మార్గం యొక్క ప్రేమ లభిస్తుంది. ఎందుకంటే నా పిల్లలు అని బాబా హృదయపూర్వకంగా అంటారు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఈ ప్రేమను దేహదారి గురువులు ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ ప్రేమను దేహదారి గురువులు ఎవరు ఇవ్వలేరు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధిలో అయితే జ్ఞాన ధారణ ఉంటుందో, ఎవరైతే చురుకైన బుద్ధి కలవారిగా ఉంటారో వారి గుర్తులేమి? జవాబు: వారికి ఇతరులకు వినిపించే అభిరుచి ఉంటుంది. వారి బుద్ధి మిత్ర సంబంధీకులు మొదలైన వారిపైన భ్రమించదు. చురుకైన బుద్ధి కలవారు చదువులో ఎప్పుడూ ఆవలించరు. స్కూల్లో ఎప్పుడు కండ్లు మూసుకొని కూర్చోరు. ఏ పిల్లలైతే పెనంబలే కూర్చుంటారో, ఎవరి బుద్ధి అయితే అటు ఇటు భ్రమిస్తూ ఉంటుందో వారు అసలు జ్ఞానమును అర్థం చేసుకోరు. బాబాను స్మృతి చేయడం వారికి చాలా కష్టం. బాబా ఏమంటున్నారు? ఏ పిల్లల బుద్ధిలో జ్ఞాన ధారణ ఉంటుందో, చురుకైన బుద్ధి కలవారిగా ఎవరైతే ఉంటారో వారి గుర్తులు ఏమి అంటే బాబా అంటున్నారు, వాళ్లకు ఇతరులకు వినిపించాలి జ్ఞానము అనే అభిరుచి ఉంటుంది. అనేక ఆత్మలను బాబా పిల్లలుగా చేయాలి, వారసత్వానికి అధికారులుగా చేయాలనేటువంటి అభిరుచి ఉంటుంది. వారి బుద్ధి మిత్ర సంబంధీకులు మొదలైన వాళ్ళ వైపు భ్రమించదు. వాళ్ళకి టైమే ఉండదు మిగతా అన్ని విషయాలలో ఆలోచన చేసేకి. చురుకైన బుద్ధి కలవారు చదువులో ఎప్పుడూ ఆవలించరు. ఎవరికి అర్థం కాదో వాళ్ళే ఆవలిస్తూ ఉంటారు. స్కూల్లో ఎప్పుడు కండ్లు మూసుకొని కూర్చోరు. ఏ పిల్లలైతే పెన్నంలాగా, వేడి పెన్నం ఎంతసేపు ఉంటుంది? కొంచెం సేపు చల్లగా అయిపోతే ఏముండదు. ఎవరి బుద్ధి అయితే అటు ఇటు భ్రమిస్తూ ఉంటుందో వారు అసలు జ్ఞానాన్ని అర్థం చేసుకోరు. బాబాను స్మృతి చేయడం వారికి చాలా కష్టం. ఓం శాంతి. ఇది తండ్రి మరియు పిల్లల యొక్క మిలనం మేళ. ఇది గురువు మరియు శిష్యుల మేళ కాదు. ఆ గురువులకు ఇతడు నా శిష్యుడు లేదా వీరు నా అనుచరులు, జిజ్ఞాసులు అన్న దృష్టి ఉంటుంది. అది తేలికపాటి దృష్టి కదా. వారు ఆ దృష్టితోనే చూస్తారు, కానీ ఆత్మను చూడరు. వారు శరీరాలనే చూస్తారు. మరియు ఆ శిష్యులు కూడా దేహాభిమానులుగానే ఉంటారు. అతన్ని తమ గురువుగా భావిస్తారు. వీరు మా గురువు అన్న దృష్టినే ఉంటుంది. ఇక్కడైతే చాలా తేడా ఉంది. ఇక్కడైతే తండ్రియే పిల్లలపైన గౌరవాన్ని ఉంచుతారు. నేను ఈ పిల్లల్ని చదివించాలి అని బాబాకు తెలుసు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో, అనంతమైన చరిత్ర భూగోళాల గురించి పిల్లలకు అర్థం చేయించాలి. ఆ గురువుల హృదయంలో పిల్లలపైన ఉన్నట్లుగా ప్రేమ ఉండదు. తండ్రి వద్ద అయితేనే పిల్లలపైన ఎంతో ప్రేమ ఉంటుంది, మరియు పిల్లలకు కూడా తండ్రిపైన ప్రేమ ఉంటుంది. తండ్రి మనకు సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారని మీకు తెలుసు. వారు ఏం నేర్పిస్తారు? ప్రపంచంలో వాళ్ళు అర్ధకల్పం శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ, భక్తి యొక్క కర్మకాండ చేస్తూ, గాయత్రి మంత్రము, సంధ్య మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే బాబా వచ్చి ఉన్నారు. వారు తమ పరిచయాన్ని ఇస్తున్నారు. మనకు తండ్రి గురించి ఇంతకుముందు ఏమాత్రమూ తెలియదు. సర్వవ్యాపి అని అనేవాళ్ళం. పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని ఎప్పుడు అడిగినా వారు సర్వవ్యాపి అని అనేస్తారు. మీ వద్దకు వచ్చినప్పుడు మనుషులు ఇక్కడ ఏం నేర్పిస్తారు అని అడుగుతారు. మేము రాజయోగాన్ని నేర్పిస్తాం. దాని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అనగా రాజులుగా కాగలరు అని చెప్పండి. మేం మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు శిక్షణనిస్తాం అని చెప్పే సత్సంగం ఇంకెక్కడా ఉండదు. సత్యుగంలో దేవతలు ఉంటారు, కలియుగంలో మనుష్యులు ఉంటారు. ఇప్పుడు మేము మీకు మొత్తం సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తాం. తద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. ఆ తర్వాత మీకు పావనంగా అయ్యే చాలా మంచి యుక్తిని తెలియచేస్తాం. ఇటువంటి యుక్తిని ఎప్పుడూ ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఇది సహజ రాజయోగం. తండ్రి పతిత పావనుడు, తాను సర్వశక్తివంతుడు కూడా. కావున వారిని స్మృతి చేయడం ద్వారా పాపాలు భస్మం అవుతాయి.
ఎందుకంటే ఇది యోగాగ్ని కదా. కావున ఇక్కడ కొత్త విషయాన్ని నేర్పిస్తారు. ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబానే. జ్ఞానము మరియు భక్తి వేర్వేరు. జ్ఞానమును నేర్పించే తండ్రి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే తానే జ్ఞాన సాగర్లు. నేను అందరి తండ్రిని అని వారు స్వయం వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. బ్రహ్మ ద్వారా నేను మొత్తం సృష్టినంతటినీ పావనంగా తయారు చేస్తాను. సత్యుగం పావన ప్రపంచం, కలియుగం పతిత ప్రపంచం. కావున సత్యుగం ఆది, కలియుగ అంతిమాల సంగమం ఇది. దీనినే లీప్ యుగము అని అంటారు. ఇందులో మనం జంప్ చేస్తాం, హై జంప్. ఎక్కడికి? పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి జంప్ చేస్తాం బుద్ధిని. అక్కడైతే మెట్ల ద్వారా మెల్లమెల్లగా కిందికి దిగుతూ వస్తారు. ఇక్కడైతే మనం చీచీ ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి ఒక్కసారిగా జంప్ చేసేస్తాం, నేరుగా పైకి వెళ్ళిపోతాం. పాత ప్రపంచాన్ని వదిలి మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇది అనంతమైన విషయం. అనంతమైన పాత ప్రపంచంలో ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. దాన్ని స్వర్గం అని అంటారు. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. కలియుగంలో అందరూ అపవిత్రంగా ఉంటారు. సత్యుగంలో అందరూ పవిత్రంగా ఉంటే కలియుగంలో అందరూ అపవిత్రంగా ఉంటారు. రావణుడే అపవిత్రంగా తయారు చేస్తాడు. మీరిప్పుడు రావణ రాజ్యంలో పాత ప్రపంచంలో ఉన్నారని మీరందరూ అర్థం చేసుకున్నారు. నిజానికి రామరాజ్యంలో ఉండేవారు. దానిని స్వర్గమని పిలిచేవారు. మళ్ళీ ఏ విధంగా 84 జన్మల చక్రాన్ని చుట్టి కింద పడిపోయారో మీరు ఇది చెప్పగలరు. తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధిలేకైతే ఇది రాదో వారిలో పెనం పైన నీళ్లు పోసినట్లుగా ఉంటుంది. అటు ఇటు చూస్తూ ఉంటారు. ఒక పిక్చర్ చెప్తే ఇంకో పిక్చర్ని చూస్తూ ఉంటారు. ధ్యాసగా వినరు. నీవు పెన్నంలా ఉన్నావు అని అంటారు. సన్యాసులు కూడా ఎప్పుడైతే కూర్చొని కథని వినిపిస్తూ ఉంటారు, నేనేం వినిపించాను అని ఉన్నట్లున్నట్లు వాళ్ళు అడుగుతారు. బాబా కూడా ఎవరు పెన్నంలా లేరు కదా అని చూస్తూ ఉంటారు. మంచి చురుకైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చదువుకునేటప్పుడు ఎప్పుడూ ఆవలించరు. స్కూల్లో కూడా ఎవరైనా కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది నియమ విరుద్ధమే కదా. జ్ఞానమునేమీ అర్థం చేసుకోరు. తండ్రిని స్మృతి చేయడం వారికి చాలా కష్టం. మరి అలాంటప్పుడు పాపాలు ఎలా సమాప్తమవుతాయి? చురుకైన బుద్ధి కలవారు బాగా ధారణ చేసి ఇతరులకు వినిపించే అభిరుచిని ఉంచుతారు. జ్ఞానం లేకపోతే బుద్ధి మిత్ర సంబంధికుల వైపుకి భ్రమిస్తూ ఉంటుంది, ఎక్కడో దగ్గర పోతూ ఉంటుంది. ఇక్కడైతే తండ్రి మిగిలిన వాటన్నింటినీ మర్చిపోవాలి అని చెప్తారు. చివరి సమయంలో ఇంకేమీ గుర్తుకు రాకూడదు. బాబా సన్యాసులు మొదలైన వాళ్ళని అందరినీ చూశారు. పక్కా బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారు ఉదయమే బ్రహ్మతత్వాన్ని తలుచుకుంటూ అదే స్మృతిలో శరీరాన్ని వదిలేస్తారు. వారి శాంతి ప్రవాహం ఎంతగానో ఉంటుంది, అనివైపులా శాంతి వ్యాపిస్తుంది. వారు బ్రహ్మంలో లీనమైతే కాలేరు, మళ్ళీ తల్లి గర్భంలో జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మహాత్మా అని కృష్ణుణ్ణే అంటారు అని బాబా అర్థం చేయించారు. మనుషులైతే అర్థాన్ని తెలుసుకోకుండా ఏదో అలాగే అనేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు సంపూర్ణ నిర్వికారి, కానీ అతన్ని సన్యాసి అని అన్నారు, అతన్ని దేవత అని అంటారు. సన్యాసి అని అనడం లేదా దేవత అని అనడంలో కూడా అర్థం ఉంది. తాను దేవతగా ఎలా అయ్యారు? సన్యాసి నుండి దేవతగా అయ్యాడు. అనంతమైన అభ్యాసం చేశారు, సన్యాసం చేశారు. సన్యాసం యావది? అనంతమైన వైరాగ్యం. బాబా వచ్చి మనతో అనంతమైన సన్యాసాన్ని చేపిస్తున్నారు కదా. మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. వారైతే హద్దు యొక్క సన్యాసాన్ని చేస్తారు. వారు అనంతంలోకి వెళ్ళలేరు. హద్దులోనే వికారాల ద్వారా పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. వారు అనంతమైన ప్రపంచానికి అధిపతులుగా కాలేరు. రాజారాణులుగా ఎవ్వరూ కాలేరు, ఎప్పుడూ కాలేదు. ఎందుకంటే వారి ధర్మమే సన్యాస ధర్మం.
మేము రాజారాణులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము అని అన్నారు వాళ్ళు. సన్యాస ధర్మం, బ్రహ్మలో లీనమైపోతాము, ఐక్యమైపోవల్లా, జన్మనే అవసరంలే, జన్మరాహిత్యం కావాలా అని చెప్తూ ఉంటారు. తో బాబా అంటున్నారు రాజారాణులుగా ఎప్పుడూ కాలేదు, ఎందుకంటే వారి ధర్మమే వేరు. సన్యాస ధర్మం దేవీదేవతా ధర్మం కాదు. సన్యాస ధర్మం వారు దేవీదేవతా ధర్మం వారికి జ్ఞానాన్ని ఇవ్వలేరు. బాబా అంటున్నారు సన్యాసులు దేవీదేవతా ధర్మం వాళ్ళది నివృత్తి మార్గము, మనది ప్రవృత్తి మార్గము. మరి గీత ఇవ్వలేరు. మరి గీత మొదలైన వాటిని ఎందుకు చెప్తారు? ఇదంతా అధర్మం. కావుననే బాబా అధర్మాన్ని వినాశనం చేసి సత్యదేవి దేవత ధర్మస్థాపనం చేసేందుకు వచ్చారు. మిగిలిన వాళ్ళంతా అధర్మమే చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. వికారాలు కూడా అధర్మమే కదా. ఆత్మ యొక్క స్వధర్మమే పవిత్రత, సుఖము, శాంతి అన్నీ కదా సద్గుణాలు. ఇంకా మిగతాదంతా అధర్మమే. కావుననే వీరందరి వినాశనమును మరియు ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపనం చేసేందుకు నేను రావాల్సి ఉంటుంది అని బాబా అంటారు. భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉంటుంది. అదే ధర్మం మళ్ళీ అధర్మంగా అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఎవరెంతగా పురుషార్థం చేస్తే అంతగా ఉన్నత పదవిని పొందుతారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ అందులో కూడా ఎంతగా వీలైతే అంతగా లేస్తూ కూర్చుంటూ, ఏ విధంగా భక్తులు ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చొని జపిస్తూ ఉంటారో అలా ఇది పక్కా చేసుకోండి. బాబా టాలీ చేసి చెప్తున్నారు. భక్తి మార్గంలో కూడా ఉదయాన్నే లేస్తారు కదా, అట్లాగే ఇక్కడ కూడా ఉదయాన్నే లేచి బాబా వాళ్ళ స్మృతిలో ఉండాలి. అక్కడ వాళ్ళు జపం చేస్తారు, భక్తి చేస్తారు, ఇక్కడ మనం స్మృతి చేస్తాం. తో పక్కా చేసుకోండి. మీరైతే మొత్తం రోజంతటి లెక్కాచారాన్ని చూస్తారు, వాళ్ళు పొద్దున మాత్రమే. మనం రోజంతా ఎన్ని గంటలు బాబాని స్మృతి చేస్తున్నాము, ఎంత సమయం కర్మ చేస్తూ కూడా బాబా వాళ్ళ స్మృతిలో ఉన్నాము, ఈ దినచర్యను లెక్కాచారాన్ని చూసుకోవాలి కదా, చార్టుని. ఫలానా సమయంలో ఇంతగా ఉంది, రోజంతటిలో ఇంత సమయం స్మృతి ఉంది అని టోటల్ చూస్తారు. వారైతే ఉదయం లేచి మాలను తిప్పుతారు. కొందరు సత్యమైన భక్తులకు కూడా బుద్ధి అయితే అటు ఇటు పరిభ్రమిస్తూ ఉంటుంది. భక్తి ద్వారా ఏ లాభము లేదని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇది జ్ఞానం. దీని ద్వారా ఎంతో లాభం కలుగుతుంది. ఇప్పుడు మీది పైకెక్కే మార్గం. దీని ద్వారా బాబా అంటున్నారు ఎక్కే కళల్లోకి మీరు వెళ్తారు. తండ్రి గడియ అర్థం చేయిస్తున్నారు. పిల్లలారా మన్మనాభవ అని గీతలో కూడా ఈ పదాలున్నాయి, కానీ వీటి అర్థాన్ని ఎవరూ వినిపించలేరు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని ఉంది కదా, కానీ మన్మనాభవం అంటే ఏమి, ఎవరిపైన మనస్సును ఉంచాలి, ఇవన్నీ చెప్పలేదు. గీతలో కూడా ఈ పదాలున్నాయి, కానీ వీటి అర్థాన్ని ఎవరూ వినిపించలేదు. జవాబు ఇవ్వడం రాదు. నిజానికి స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహం యొక్క సర్వధర్మాలను వదిలి నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని దాని అర్థం కూడా వ్రాయబడి ఉంది. భగవాను వాచాన ఉంది కదా, కానీ వారి బుద్ధిలో కృష్ణ భగవానుడు అని ఉంది. తానైతే దేహదారి, కృష్ణుడు దేహదారి కదా, తాను పునర్జన్మల్లోకి వస్తారు. అతన్ని భగవంతుడని ఎలా అనగలరు? కావున సన్యాసులు మొదలైన వారెవరెవరి దృష్టి తండ్రి మరియు పిల్లల రూపంలో, సన్యాసులు మొదలైన వాళ్ళ దృష్టి తండ్రి మరియు పిల్లల రూపంలో ఉండదు. గాంధీజీని బాపూజీ అని అన్నా కానీ తండ్రి పిల్లల సంబంధం ఉండదు. తాను ఎంతైనా సాకారుడే కదా. స్వయాన్ని ఆత్మగా భావించండి అని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. వీరిలో బాబా కూర్చున్నారు, తండ్రి కూర్చున్నారు, బ్రహ్మబాబాలు. వారు అనంతమైన బాపూజీ. ఎవరైతే బ్రహ్మబాబాలు ఉన్నారో వారు అనంతమైన బాపూజీ. ఆయన హద్దు యొక్క బాపూజీ, దేశానికి బాపూజీ అయితే బాబా బేహద్దు ప్రపంచానికి బాపూజీ. లౌకిక మరియు పారలౌకిక తండ్రులిద్దరి నుండి వారసత్వం లభిస్తుంది. బాపూజీ నుండి అయితే ఏమీ లభించదు, ఆస్తి ఏమీ లభించలేదు కదా, ఫాలోయర్స్ అయినారంతే. అచ్చా, భారతదేశం యొక్క రాజధాని తిరిగి లభించింది, కానీ దాని వారసత్వం అని అన్నారు కదా.
ప్రపంచానికి లభించింది, కానీ వారసత్వం అన్నారు. సుఖము లభించాలి కదా. వారసత్వాలు రెండు, ఒకటేమో హద్దు యొక్క తండ్రిది, మరొకటేమో అనంతమైన తండ్రిది. బ్రహ్మ నుండి కూడా వారసత్వం లభించదు, ఏ దేహదారుల నుంచి కూడా లభిస్తే కూడా వారసత్వం అల్పకాలికమైంది లభిస్తుంది. బ్రహ్మ ద్వారా అలౌకిక జన్మ లభిస్తుంది, కానీ బాకీ వారసత్వం అనే మాట లేదు. తాను ప్రజలందరికీ తండ్రి అయినా తనను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అన్నా కానీ నా నుండి మీకే వారసత్వము లభించదు అని తాను స్వయం అంటున్నారు. ఇతడే నా నుండి వారసత్వం ఏమీ లభించదు అని అంటున్నప్పుడు మరి ఆ బాపూజీ నుండి ఏ వారసత్వం లభిస్తుంది? ఏమీ లభించదు. ఆంగ్లేయులైతే వెళ్ళిపోయారు, వారి రాజధానిలో ఎంతో కొంత సుఖం ఉండేది. ఇప్పుడేముంది? నిరాహార దీక్షలు, పికెటింగు, స్ట్రైకు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఎంత మారణ హోమాలు జరుగుతున్నాయి, ఎవరి భయమూ లేదు. పెద్ద పెద్ద ఆఫీసర్లను కూడా కొడుతూ ఉంటారు. సుఖానికి బదులుగా ఇంకా దుఃఖమే అయింది. కావున అనంతమైన తండ్రి ఇక్కడే ఉన్నారు. మొట్టమొదట మేము ఒక ఆత్మ, శరీరం కాదు అనేది నిశ్చయం చేసుకోండి. తండ్రి మనల్ని దత్తు తీసుకున్నారు, మనం దత్తత తీసుకోబడ్డ పిల్లలం. జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చారని మరియు సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని వివరిస్తున్నారని మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇంకెవరు అర్థం చేయించలేరు. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. దేహ సహితంగా అన్నింటినీ మర్చిపోండి. సతోప్రధానంగా తప్పకుండా కావాల్సి ఉంటుంది. పాత ప్రపంచం వినాశమైతే జరగాల్సిందేనని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మందే ఉంటారు. ఇన్ని కోట్లాది మంది ఎక్కడా? కేవలం 9 లక్షల మంది ఎక్కడా? ఇంత కొద్ది మంది అయిపోతారు. ఇంకా మిగతా వాళ్ళంతా ఏమైపోతారు? ఆత్మలైన మనందరం పైన ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చాం. ఆత్మనే నటుడు అని అంటారు. ఈ శరీరంతో ఆత్మ పాత్రను అభినయిస్తుంది. ఆత్మకు ఇంద్రియాలైతే కావాలి. ఆత్మ ఎంత చిన్నది, కళ్ళకు కనపడదు కదా, అతి సూక్ష్మ బిందు స్వరూపం. 84 లక్షల జన్మలు లేవు. ప్రతి ఒక్కరూ 84 లక్షల జన్మలు తీసుకున్నట్లయితే మళ్ళీ పాత్ర పునరావృతం అవుతుంది అని ఎలా అంటారు? 84 లక్షలు ఇంకెప్పుడు రిపీట్ అయ్యేదేవి గుర్తుండదు. స్మృతి నుండి అసలు దూరం అయిపోతుంది. 84 జన్మలు కూడా మీకు గుర్తులేవు, మర్చిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు బాబాని స్మృతి చేస్తూ పవిత్రంగా తప్పకుండా కావాలి. ఈ యోగాగ్ని ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. బేహద్దు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని మనం కల్పకల్పము తీసుకుంటామన్న నిశ్చయం కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే నేనే పతిత పావనుణ్ణి అని తండ్రి అంటారు. మీరు తండ్రిని పిలిచారు కదా, కావున ఇప్పుడు పావనంగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. దేవతలు పావనంగా ఉంటారు, మనుష్యులు పతితంగా ఉంటారు. పావనంగా అయ్యి మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి. మీరు శాంతిధామంలోకి వెళ్ళాలనుకుంటున్నారా లేదా సుఖధామంలోకి వెళ్ళాలనుకుంటున్నారా అని అడగండి. సుఖము కాకి ఎంగిల్తో సమానమైనది, మాకు శాంతియే కావాలి అని సన్యాసులు అంటారు. కావున వారు సత్యుగంలోకి ఎప్పుడూ రాలేరు. సత్యుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం యొక్క ధర్మం ఉంటుంది. దేవతలు నిర్వికారిగా ఉండేవాళ్ళు. వాళ్ళే పునర్జన్మలు తీసుకుంటూ పతితులుగా అవుతారు. నిర్వికారీలుగా అవ్వాలని బాబా ఇప్పుడు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాలంటే నిర్వికారీలుగా కావాలి కదా. స్వర్గంలోకి వెళ్ళాలంటే పిల్లలారా నన్ను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. తద్వారా మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి, పుణ్యాత్మలుగా అయిపోతారు. పాపాలు సమాప్తమైపోయి పుణ్యాత్మలుగా అయిపోతాం. పుణ్యాత్మలుగా అయిపోతే అప్పుడు ఈ పాప ప్రపంచంలో, పతిత ప్రపంచంలో ఉండాం కదా. మళ్ళీ శాంతిధామం సుఖధామంలోకి వెళ్ళిపోతాం. అక్కడ శాంతి ఉండేది, సుఖము ఉండేది. పవిత్రత ఎక్కడ ఉంటే అక్కడ శాంతి సుఖం ఉంటుంది. ఇప్పుడు ఇది దుఃఖధామం. మళ్ళీ బాబా వచ్చి సుఖధామం యొక్క స్థాపన, దుఃఖధామం యొక్క వినాశం చేస్తున్నారు. చిత్రాలు కూడా మీ ముందున్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడ నిల్చున్నారో చెప్పండి. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. వినాశం మీ ముందుంది.
ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇన్ని ఖండాలైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఉండవు. ఈ ప్రపంచం అంతటి చరిత్ర భూగోళాల గురించి బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది పాఠశాల. భగవాన్ వాచ మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగం, మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళాలి. అక్కడైతే అంతా సుఖమే సుఖం ఉంటుంది. ఒక్కరిని స్మృతి చేయడం అవ్యభిచారి స్మృతి. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. శాంతిధామం నుండి మనం వచ్చాం, మళ్ళీ శాంతిధామంలోకి వెళ్ళాలి. అక్కడికి పతితులు ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు. తండ్రిని స్మృతి చేస్తూ మీరు పావనంగా అయ్యి ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. దీన్ని బాగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇన్ని చిత్రాలు ఉండేవి కావు. చిత్రాలు లేకుండా కూడా సారంలో అర్థం చేయించడం జరిగేది. చిత్రాలే తయారు కాలేదు. అప్పుడు వినిపించే వాళ్ళకి అంత అథారిటీ ఉండింది, వినేవాళ్లకు అంత లగన్ ఉండింది భగవంతుడంటే. ఇప్పుడు రెండూ లేవు, అందుకే అన్నీ కావాలి. ఈ పాఠశాలలో మనుషుల నుండి దేవతలుగా అయిపోవాలి. ఇది కొత్త ప్రపంచం కోసం ఇచ్చే జ్ఞానం. దీన్ని బాబాయే వచ్చి ఇస్తారు. కావున పిల్లలపైన తండ్రికి దృష్టి ఉంటుంది కదా. మేము ఆత్మలను చదివిస్తున్నాం, బేహద్దు తండ్రి మాకు అర్థం చేయిస్తున్నారని మీరు కూడా భావిస్తారు. వారి పేరు శివబాబా. కేవలం అనంతమైన తండ్రి అని అనడం ద్వారా కూడా తికమక పడతారు. ఎందుకంటే బాబాలుగా కూడా ఇప్పుడు ఎంతోమంది అయిపోయినారు, లెక్కలేనంతమంది అయిపోయినారు. ఎంతమంది కల్కి బంబం బాబా, మెహర్ బాబా, ఎంతమంది బాబా, సాయి బాబా, షిరిడి బాబా, చాలామంది బాబాలు అయిపోయినారు. మున్సిపాలిటీ మేయర్ని కూడా బాబా లేదా ఫాదర్ అంటారు. నేను ఇతరులేకి వచ్చినా కానీ నా పేరు శివుడే. నేను ఈ రథము ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఇతన్ని నేను దత్తు తీసుకుంటాను. ఇతడికి ప్రజాపిత బ్రహ్మ అనే పేరుని పెట్టాను. ఇతడికి కూడా నా నుండి వారసత్వం లభిస్తుంది. మనలాగానే ఉన్నారు కదా బాబా, మనలాగానే బాబా కూడా వారసత్వాన్ని తీసుకుంటున్నారు, మనలాగానే స్మృతి చేస్తున్నారు. కానీ బాబా చేసినంత త్యాగము, బాబా చేసినంత పురుషార్థము, సాధన ఎవరు చేయలేరు. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. సారాంశం. ఇప్పుడు ఇది పాత ప్రపంచం, దీన్ని కొత్త ప్రపంచంలోకి వెళ్ళే సమయం. ఇది పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే సమయం ఇప్పుడు. కావున ఈ పాత ప్రపంచం నుంచి మీకు అనంతమైన సన్యాసం మీరు చేయాలి. కావున ఈ పాత ప్రపంచం నుండి అనంతమైన సన్యాసం చేయాలి. దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. చదువు పైన పూర్తి ధ్యాసనుంచాలి. స్కూల్లో కళ్ళు మూసుకొని కూర్చోవడం నియమ విరుద్ధం. చదువుకునే సమయంలో బుద్ధి అటు ఇటు భ్రమించకుండా, ఆవలింపులు రాకుండా ధ్యాసనుంచాలి. ఏదైతే వింటూ ఉంటారో అది ధారణ అవుతూ ఉండాలి. వినేది ధారణ కావాలి, బుద్ధి అటు ఇటు పోకూడదు. వరదానం. ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోయే స్వరాజ్య విశ్వరాజ్యాధికారులుగా కండి. ఆత్మిక నశ ద్వారా పాత ప్రపంచమును మర్చిపోయే స్వరాజ్య విశ్వరాజ్యాధికారులుగా కండి. సంగమయుగంలో ఎవరైతే సంగమయుగంలో వివరణ, సంగమయుగంలో ఎవరైతే తండ్రి వారసత్వానికి అధికారులో వారే స్వరాజ్యము మరియు విశ్వరాజ్యాధికారిగా అవుతారు. ఈరోజు స్వరాజ్యము, రేపు విశ్వరాజ్యము ఉంటాయి. ఇది నేడు రేపటి విషయమే. అధికారి ఆత్మ ఇటువంటి ఆత్మిక నశలో ఉంటుంది. మరియు ఈ నశ పాత ప్రపంచంను సహజంగానే మరిపిస్తుంది.
అధికారులు ఎప్పుడూ ఏ వస్తువు, వ్యక్తి, సంస్కారం యొక్క అధీనంలోకి రారు. వారికి హద్దు విషయాలను వదలాల్సిన అవసరం ఉండదు. స్వతహాగానే అవి తొలగిపోతాయి. నష ఉంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. వాళ్ళు అధికారిగా ఉండేవాళ్ళు ఎప్పుడు అధీనంలోకి రారు. స్లోగన్: ప్రతి క్షణము, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకునేవారే సఫలతామూర్తులుగా అవుతారు. ప్రతి క్షణము, ప్రతి శ్వాస, ప్రతి ఖజానాను సఫలం చేసుకునేవారే సఫలతామూర్తులుగా అవుతారు. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.